ఏసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మన తెలంగాణలో ఉన్న సమ్మక్క సారక్క జాతర కాకముందే ఒక అంతు నుంచే ఒక నెల రోజుల నుంచే అక్కడ విపరీతమైన రద్దీ, భక్తుల కోలాహలము, భక్తులు మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది. నిజంగా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం అనేది చాలా చాలా మనకు, మన తెలంగాణ ప్రజలకు అదృష్టం. మన తెలంగాణ ప్రభుత్వము ఎన్నో వసతులు, సదుపాయాలు గత 2-3 నెలల నుంచి చాలా పకడ్బందీగా ప్లాన్తో మన సీతక్క ఆధ్వర్యంలో మన కొత్తగా వచ్చిన ప్రభుత్వం చాలా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా మనకు మహిళలకు ఫ్రీ బస్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కువ బస్సులు అరేంజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ ఏంటంటే ఈసారి ఈ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది ఏంటంటే చాలామంది భక్తులు ఆ రద్దీలో పోలేక ఏం చేస్తారంటే ఎందుకులే కానీ పోవాలని ఆశ ఉంటుంది, బట్ పోలేరు. వాళ్లకు ఒక మంచి సదవకాశం కల్పించారు. అదేందయ్యా అంటే ఇప్పుడు మనము అక్కడ మెయిన్ ఏంటంటే అక్కడ ఇవ్వడము ముఖ్యమైనది ఏంటంటే బంగారం అంటే బెల్లం, అమ్మవారికి బెల్లం సమర్పించుకోవడం. అది చాలా మన ఒక సెంటిమెంట్ అన్నట్టు మన తెలంగాణ ప్రజలకు. అలాంటిది మరి అక్కడికి వెళ్ళి అంత రద్దీలో అంత జనాల్లో పోయి ఇవ్వడం అనేది అది కొంతమందికి అయితే అందరికీ అసాధ్యం కాదు. అంటే వాళ్ళు ఏం చేయాలంటే కొంతమంది అక్కడక్కడ ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని 4-5 సెంటర్లు పెట్టి అక్కడ మనం ఎంతైతే ఇప్పుడు మనం ఒక అబ్బాయి వెయిట్ వేయాలనుకున్నప్పుడు, బంగారం ఇవ్వాలనుకున్నప్పుడు అతన్ని వెయిట్ వేసి అక్కడ దానికి సంబంధించిన అమౌంట్ ఎంత అయితే ఉంటుందో వాళ్ళకి చెల్లిస్తే ఆ బంగారం తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించి తిరిగి మళ్ళీ మనకు ప్రసాదం ఇంటికి వచ్చే సదుపాయం బ్రహ్మాండమైనటువంటి ఐడియా. ఇది మాత్రం చాలా హర్షించాల్సిన విషయం. ఇది పక్కగా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. నిజంగా ఇప్పుడు నాలాంటి వాళ్ళు పోలేరు అంత దూరం, అలాంటి వాళ్ళకి మంచి అవకాశం. ముఖ్యంగా ఈ సమ్మక్క సారక్క జాతర అనేది కొద్ది సంవత్సరాల క్రితం ఏదైతే మన తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మామూలుగా పబ్లిసిటీ అయితేనేమి, ఎక్కడెక్కడ వసతులు అయితేనేమి, మన అక్కడికి వచ్చే భక్తులకు చాలా వసతులు కల్పించడం అవుతుంది. ఏ ప్రభుత్వమైనా ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అలా పకడ్బందీగా ఒక పక్కా ప్రణాళికతో ఒక 1-2 నెలల క్రితం నుంచే చాలా మీద దృష్టి పెట్టి, ఎందుకంటే ఇది ప్రిస్టేజియేషన్ గత 9 సంవత్సరాలుగా చేయనటువంటి ఈ కార్యక్రమాలు, ఇది 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండగ కాబట్టి, జాతర కాబట్టి, అందులో ఏసియా ఖండంలోనే అతిపెద్ద జాతర కాబట్టి దీన్ని ప్రిస్టేజ్ ఇష్యూ తీసుకొని చాలా పక్కాగా అన్నీ మన సీతక్క, అటుపక్క కొండ సురేఖ గారు, ఈ మంత్రులు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. వచ్చింది ఇప్పుడు మంది రాష్ట్రాలే కాదు, మన భారతదేశం నలుమూల నుంచి సమ్మక్క సారక్క జాతరకు వస్తూ ఉంటారు. ప్రతి ఒక్క వాళ్ళు ఏంటంటే మన హిందువులు, ప్రతి భారతీయులకు ఒక్కొక్క దేవుడి మీద ఒక్కొక్క నమ్మకాలు ఉంటాయి, వాళ్ళకు ఒక విశ్వాసాలు ఉంటాయి. అది సనాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయాలు, కట్టుబాట్లు అని కొన్ని విశ్వాసాలు ఉంటాయి. ఇవి వచ్చి అడవి దేవతలు ఒకప్పుడు తిరుగుబాటు చేసి వాళ్ళని నరికి చంపిన సమాధులే ఈ సమ్మక్క సారక్క గద్దె. 2 సంవత్సరాలకు వచ్చే జాతర కాబట్టి అందరం హ్యాపీగా పోయేసి అమ్మవారిని దర్శనం చేసుకొని అందరూ బాగుండాలి అని దీవెనను కోరుకుంటూ, ఆ దేవతను కోరుకుంటూ, ముఖ్యంగా ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. ఎందుకంటే దేవుడిది కదా, నచ్చుతుంది. ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన కాబట్టి మీరు ఏం అంటే ఏం చేయొద్దు, ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సమ్మక్క జాతర గురించి స్మార్ట్ షేరింగ్. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा. आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं.